దురంధర్ వసూళ్లు వరద ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. అడ్డుకట్ట వేయడానికి ఎన్ని సినిమాలు సిండికేట్ అయినా ప్రయోజనం లేదు. తగ్గేదే లేదంటూ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. 2025లో ఏ సినిమాకు ఏ లాంగ్వేజ్కు సాధ్యం కాని 1000 కోట్ల గ్రాస్ని ఈ బాలీవుడ్ మూవీ దాటేసింది. 1000 కోట్లు అంత ఈజీ కాదు. సౌత్ మూవీ ఈ ఫీట్ అందుకోవాలంటే ముఖ్యంగా హిందీలో 100-200 కోట్లు రాబట్టాలి. హిందీ ఆడియన్స్కి బాగా నచ్చితే బాలీవుడ్ మూవీకి ఈ మార్కును క్రాస్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది 2 సినిమాలు చావా, కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన 1000 కోట్లను టచ్ చేయలేకపోయాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చావా ఎవరు ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ కథతో విక్కీ కౌశల్ శంభాజీగా నటించిన చావాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా 810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా చాప్టర్ 1 చావా 800 కోట్ల గ్రాస్ దాటిన 1000 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. ఈ ఏడాది 1000 కోట్లు టచ్ చేయలేదన్న లోటును బాలీవుడ్ మూవీ ధురంధర్ తీర్చేసింది. ఓపెనింగ్ డే వసూళ్లు నార్మల్ గా ఉన్న సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. సినిమా వచ్చి 20 రోజులు దాటినా ఇప్పటికీ ఇండియాలో 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఆకలి మీదున్న బాలీవుడ్ ధురంధర్ వసూలతో చాలా కాలం తర్వాత కడుపు నింపుకుంది. వరల్డ్ వైడ్ గా 1006 కోట్లు కలెక్ట్ చేసిన ధురంధర్ అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 మూవీస్ లో ప్రస్తుతం 9వ ప్లేస్ లో ఉంది. మున్ముందు ఇదే దూకుడు చూపిస్తే ఏ ప్లేస్ కి చేరుతుంది చూద్దామా? ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. బాహుబలి 2తో పోల్చుకుంటే దంగల్ ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1200 కోట్లు రాబట్టి ఓవరాల్ గా 2070 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ఇండియన్ సినిమాగా నిలిచింది. దంగల్ తర్వాత 1788 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1742 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇండియాలో బాహుబలి 2 కలెక్ట్ చేసిన 1416 కోట్లను పుష్ప 2 దాటేసి 1471 కోట్లు వసూలు చేసింది. ఇక RRR వరల్డ్ వైడ్ 1230 కోట్లు, KGF 2 1215 కోట్లతో 4-5 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 1160 కోట్లు రాబట్టిన జవాన్, 1055 కోట్లతో పఠాన్, 1042 కోట్లతో కల్కి ఉన్నాయి. దురంధర్ ఈ వీకెండ్ నాటికి RRR 1160 కోట్లను దాటేసి 5వ ప్లేస్కు వచ్చేస్తుంది. దురంధర్ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో ట్రేడ్ పండిట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ నటించిన దురంధర్ ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. సినిమాకు లాంగ్ రన్ ఉండడంతో ఇంకొక 300-400 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా చేతి నిండా సినిమాలు ఉండాల్సిందే. ఒకటి పూర్తయిన తర్వాత మరో మూవీ గురించి ఆలోచించే రోజులు పోయాయి. ఆలోచిస్తూ కూర్చుంటే అప్పటికప్పుడు అన్నీ సెట్ కావు. ఈలోగా సంవత్సరాలు గడిచిపోతాయి, గ్యాప్ వచ్చేస్తుంది. రెమ్యునరేషనే కాదు, అన్నీ లాసే. నాని లైనప్ చూస్తుంటే ముందు జాగ్రత్త ఎక్కువే అనిపిస్తోంది. పక్కా ప్లానింగ్లో ఉన్నాడు. ఎలాగో మీరే చూడండి. ఓజీ సెట్స్ పై ఉండగానే నాని సుజిత్ మూవీని DVV ఎంటర్టైన్మెంట్స్ ప్రకటిస్తూ వీడియోను రిలీజ్ చేసింది. ఇదంతా జరిగి 1.5 దాటింది. ఆ తర్వాత తీసిన హిట్ 3 రిలీజ్ అయింది. ది ప్యారడైజ్ సెట్స్ పై ఉన్న సుజిత్ మూవీ ఊసే లేకపోవడంతో అటకెక్కినట్టే అనుకున్నారు. అయితే హిట్ 3 ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ ప్యారడైజ్ తర్వాత సుజిత్ సినిమా మొదలవుతుందని చెప్పినా నమ్మకం కలగలేదు. నాని సినిమాల బడ్జెట్ ఎక్కువ కావడంతో పట్టాలెక్కడం లేదు. తమిళ్లో హిట్ మూవీ డాన్ తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. నాని సుజిత్ మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతోందని వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఓజీ రిలీజ్ తర్వాత నాని సుజిత్ సినిమా టాపిక్ మరొకసారి బయటకొచ్చింది. ది ప్యారడైజ్ పూర్తి కాగానే సుజిత్ మూవీ పట్టాలెక్కనుంది. సినిమాను ఆ మధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్యారడైజ్ 2026 మార్చి 26న రిలీజ్ అవుతోంది. నాని సినిమా గురించి సుజిత్ మాట్లాడుతూ తనదైన మార్క్ యాక్షన్ డ్రామాతో పాటు డార్క్ హ్యూమర్ ఉంటుంది అన్నాడు. అయితే ఇలాంటి సినిమా మేకింగ్ కష్టంగా ఉంటుందని, టెక్నికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు తెలిపాడు సుజిత్. ఎక్కువ భాగం షూటింగ్ యూరోప్ లో జరుగుతుందని, స్క్రిప్ట్ రెడీ అవుతుందన్నాడు. సినిమాకు బ్లడీ రోమియో అన్న టైటిల్ అనుకుంటున్నారట. నాని సుజిత్ తో పాటు మరొక 3 దర్శకులను లైన్ లో పెట్టాడు. పవన్ కళ్యాణ్ తో 4 రోజులు షూట్ చేసి అదిరిపోయే అవుట్పుట్ ఇచ్చిన సుజిత్ నాని సినిమాని 3 నెలల్లో పూర్తి చేస్తాడు. ఆ తర్వాత మరొక మూవీ చేసేందుకు శేఖర్ కమల, హాయ్ నాన్న ఫేమ్ శౌర్య, వెంకీ అట్లూరితో కథా చర్చలు జరిపాడు నాని. కుబేర తర్వాత శేఖర్ కమల మరొక కథ రాసుకోవాలంటే మినిమం 2 ఏళ్లు పడుతుంది. వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో తీస్తున్న మూవీ మేలో పూర్తవుతుంది. సంక్రాంతి సినిమాలు ఎంటర్టైన్మెంట్ తోనే కాదు ఆడియోతోనూ పోటీ పడుతున్నాయి. సంక్రాంతి మూవీస్ నుంచి వస్తున్న పాటలు చూస్తుంటే
హైప్ క్రియేట్ చేయడమే కాదు, కాంపిటీషన్ ఎలా పెంచుతున్నాయో కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ హారర్ ఎంటర్టైనర్ కాగా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోల్శెట్టి అనగానగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుము మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వస్తున్నాయి. నవ్వించడంలోనే కాదు ఆడియోతోనూ పోటీ పడుతున్నాయి. మాస్క్ దూరంగా ఉండే నవీన్ ఈసారి పాటల్లో మ్యాసేజ్ చూపిస్తున్నాడు. అనగనగా ఒక రాజు నుంచి 2 పాటలు వస్తే 2 మాస్ బీట్స్ కావడం విశేషం. సంక్రాంతి సీజన్ లో ఒక్క యాక్షన్ మూవీ లేకపోవడం షాక్ ఇస్తోంది. నవ్వించడంలోనే కాదు ఆడియోలోనూ గట్టిగా పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి సాంగ్స్ లో మనశంకర వరప్రసాదే పై చెయ్యి. ఫస్ట్ లిరికల్ వీడియో మీసాల పిల్ల 96 మిలియన్ వ్యూస్ తో, ఇక సెకండ్ సింగిల్ శశిరేఖ 36 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. దీంతో 30న రిలీజ్ అవుతున్న వెంకీ చిరు సాంగ్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. నారీ నారీ నడుము మురారి నుంచి దర్శన సాంగ్ 8 నెలల క్రితమే రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఆసక్తి నెలకొంది. మరింత హైప్ కోసం బాలయ్య టైటిల్ నే కాదు సాంగ్ ని కూడా వాడుకుంటున్నాడు శర్వ. బాలయ్య నారీ నారీ నడుము మురారిలోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేయగా వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. ఇక రాజాసాబ్ నుంచి 2 పాటలు వచ్చాయి. ఫస్ట్ సింగిల్ తో తమన్ నిరాశపరిచిన రెండో పాట సహానతో కిక్కెక్కించాడు. సినిమా జనవరి 9న థియేటర్లోకి వస్తోంది. శనివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సంక్రాంతి ప్రమోషన్ కు తెరలేపుతున్నాడు రాజాసాబ్. రీ రిలీజెస్ కి క్లాసిక్స్, ఫ్లాప్స్ అన్న తేడా లేదు, అన్ని థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ డిజాస్టర్ ఆరెంజ్ రీ రిలీజ్ అయి మంచి వసూలు రాబట్టింది. బాలకృష్ణ, చిరంజీవి బర్త్డేతో సంబంధం లేకుండా ఏడాదికి 3-4 పాత సినిమాలతో వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ చూసి సీనియర్ హీరో వెంకటేష్ కూడా మారిపోయారు. ఫ్లాప్స్ జోలికి పోకుండా సూపర్ హిట్స్ రీ రిలీజెస్ తో వచ్చేస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో నువ్వు నాకు నచ్చావు ఒకటి. త్రివిక్రమ్ రైటింగ్స్ తో వచ్చిన ఈ సినిమాకు విజయ్ భాస్కర్ దర్శకుడు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ బుక్ మై షోలో బుకింగ్స్ మొదలయ్యాయి. వెంకటేష్ కెరియర్ లో అదిరిపోయే హిట్స్ చాలా ఉన్నా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుకు రాలేదు. చిత్ర నిర్మాత శ్రవంతి రవికిషోర్ నువ్వు నాకు నచ్చవును మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కోటి ఇచ్చిన ట్యూన్స్ సినిమాను మ్యూజికల్ హిట్ చేశాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన నువ్వు నాకు నచ్చావు 5 నంది అవార్డులు అందుకుంది. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపికైంది. సహాయ నటిగా సుహాసిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సవితారెడ్డి, డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సుచిత్ర నంది అవార్డులు అందుకున్నారు. 2026 సంక్రాంతి వస్తే వెంకటేష్ కనిపించి ఏడాదవుతుంది. ఈ ఏడాది జనవరి 14న వచ్చిన సంక్రాంతికే వస్తున్నాం తర్వాత మరో సినిమా రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదర్శ కుటుంబం ఈ మధ్యనే మొదలై 2026 సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈలోగా ఓల్డ్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావుతో వినోదం పంచుతున్నాడు వెంకీ. వెంకటేష్ 2 వారాల గ్యాప్ లో 2 సినిమాలతో వస్తున్నాడు. జనవరి 1న నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్ అవుతోంది. ఇక చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు 2026 సంక్రాంతికి వస్తోంది. నెలాఖరున చిరు, వెంకీ ఆడిపాడిన పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ తెలుగు సినిమాకి కలిసొచ్చిందా? 6 డజన్కు పైగా సినిమాలు రిలీజ్ అయితే చాలా ఫిల్మ్స్ మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. మరి ఈ వసూళ్లు నిలబడి సినిమాను బ్రేక్ ఈవెన్ వైపు నడిపిస్తాయా? క్రిస్మస్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఓ లుక్కేద్దామా? క్రిస్మస్ సెలవులకు వీకెండ్ తోడై 4 రోజుల పాటు హాలిడేస్ కలిసి రావడంతో చిన్న చిత్రాలన్నీ ఒకేసారి థియేటర్లోకి వచ్చాయి. ఎంత కాంపిటీషన్ లో కూడా ఫస్ట్ డే అన్ని సినిమాలు మంచి వసూలు రాబట్టడం విశేషం. రజాకార్ ఉద్యమానికి ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్ కలిపి తీసిన ఛాంపియన్ ఫస్ట్ డే 4.5 కోట్లు కలెక్ట్ చేసిందంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. రోషన్ లాంటి యంగ్ హీరో, ప్రదీప్ అద్వైతం లాంటి కొత్త దర్శకుడితో ఛాంపియన్ తీస్తే ఫస్ట్ డే ఇంట్రెస్టింగ్ నెంబర్స్ సొంతం చేసుకుంది. హీరో, డైరెక్టర్ పరంగా ఛాంపియన్ చిన్న సినిమా అయినా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందింది. 16 కోట్లు ఓటీటీ ద్వారా రావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. థియేట్రికల్ రైట్స్ ఎంతో బయటకు రాకపోయినా 10 కోట్ల షేర్, 16.17 కోట్ల గ్రాస్ వస్తే బాక్సాఫీస్ ఛాంపియన్ అనిపించుకుంటుంది. కొన్నేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆది సాయి కుమార్ శంబాలతో హిట్ కొట్టాడు. పాజిటివ్ టాక్ కలిసి రావడంతో ఫస్ట్ షో, సెకండ్ షోకి వసూలు పెరిగాయి. యుగంధర్ ముని డైరెక్షన్ లో రూపొందిన శంబాల తొలి రోజు 3 కోట్ల 3 లక్షలని కలెక్ట్ చేసింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న హారర్ థ్రిల్లర్ ఈషాకు ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రావడం విశేషం. కొందరు కావాలనే బుక్ మై షోలో సినిమాకు ఒక రేటింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాతలు. సినిమాని దెబ్బతీయాలని చూసినా ఆడియన్స్కి నచ్చడంతో రేటింగ్ 8కి చేరిందన్నారు.
ఈషా ఫస్ట్ డే 2.18 కోట్లు రాబట్టిందంటూ కలెక్షన్స్ ప్రకటించారు. శివాజీ, నవదీప్, బిందు మాధవి ముఖ్య పాత్రలో నటించిన దండోరాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మార్నింగ్ షో, మ్యాట్నీ కలెక్షన్స్ తక్కువగా ఉన్న ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి వసూలు పెరిగాయని నిర్మాత తెలిపారు. క్రిస్మస్ కే వచ్చిన పతంగ్ యూత్ఫుల్ మూవీగా పేరు తెచ్చుకుంది. అయితే దండోరా, పతంగ్ ఫస్ట్ డే వసూళ్లు ఎంతో నిర్మాతలు ప్రకటించలేదు. ఓవరాల్ గా క్రిస్మస్ సినిమాల విషయంలో పాజిటివ్ వైబ్ నడుస్తోంది. క్రిస్మస్ సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి రానుంది. ఆ తర్వాత జనవరి 1 హాలిడే. క్రిస్మస్ సినిమాలు రాజాసాబ్ రిలీజ్ అయ్యే జనవరి 9 వరకు థియేటర్స్ లో ఉంటాయి. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలకి థియేటర్స్ సరిపోవు. మరి ఈలోగా ఈ చిన్న చిత్రాల్లో ఎన్ని బ్రేక్ ఈవెన్ అవుతాయో చూడాలి మరి.